ఏందక్క రుచిగా ఉన్నట్టుంది? దానికి ఎంత పొగరో చూడు, రాయిలాగా కూర్చుంది. వెళ్ళి పళ్ళెం కడుకురా. దీన్ని ఇలా కాదు, అక్క ఏంటి ఇంకా అలా కూర్చున్నావు? ఇదే నీ బాబుగాడి ఇల్లు కాదు, ఇది నా కోట. ఇక్కడ నేనే చెప్తే నువ్వు చెయ్యాలి. వెళ్ళి పళ్ళెం కడుకురాపా. ఇలాగే నీకంటే ముందు ఇక్కడ ఉన్నది ఓవర్ యాక్షన్ చేసింది. నైట్ నిద్రపోతున్నప్పుడు దాని చీరలాగి తగలబెట్టి ఒంటి మీద నూలు పోగు లేకుండా చేశాను. ఆ తర్వాత ఒంటి మీద బట్టలు లేక బయటికి వెళ్ళలేక అవమానంతో కుళ్ళి కుళ్ళి చచ్చింది. ఆ రోజు నుంచి మా పళ్ళాలే కాదు, మా బట్టలు కూడా ఉతికి మాకు బానిసలా బతికింది. తెలివైంది కాబట్టి బతికిపోయింది. నువ్వేం చేయదలుచుకున్నావు? మావయ్య దారికొచ్చింది చూసావా? వచ్చే తీరుద్దక్క. ఏంటే ఏం మాట్లాడకుండా ఉన్నానని పిరికిదాన్ని అనుకున్నారా? గుద్దానంటే ముక్కు మొహం ఏకమవుతాయి. నైట్లో నేను మాత్రమే నిద్రపోతానా? మీరు నిద్రపోరా? మీరు చీరలేగా కట్టుకున్నారు, నాకు చీర లాగడం తెలుసే. మీ ఒంటి మీద నూలి పోగు లేకుండా తగలబెట్టగలను. మీరు మీ కుటుంబాల పరువు తీయడానికి లోపలికొచ్చారు, కానీ నేను నా కుటుంబ పరువు కాపాడడానికి లోపలికొచ్చాను. లోపలికొచ్చిన క్షణం నుండి నా కుటుంబం గురించి ఆలోచించి నేను బాధపడుతున్నాను. నా మనసులో ఉన్న బాధ కన్నా మీరు పెట్టే బాధ గొప్పది కాదే. నా సహనాన్ని మీరు పరీక్షిస్తున్నారు, కానీ ప్రతి దానికి ఒక హద్దంటూ ఉంది. ఆ
హద్దులు దాటారంటే తన్నులు తిని నా చేతిలో చస్తారు. మీరు జైలు నుంచి బయటికి వెళ్ళారంటే మీకంటూ ఒక జీవితం ఉంటుంది. కానీ నాకలాంటిదేమీ లేదు. ఎందుకో తెలుసా? జైల్లోనే ఉండి నా జీవితాన్ని ముగించుకోవాలన్న నిర్ణయంతో ఉన్నాను. నన్నింతకు మించి రెచ్చగొట్టి హంతకురాల్ని చెయ్యకండి. ఏంటి నేను తిప్పలేకపోతున్నాను? చాముండి ఆ రోజు బాగా తిప్పిందే. ఎందుకమ్మా నవ్వుతున్నావు? నేను ఎంతో కష్టపడి ట్రై చేస్తున్నాను, అయినా బాల్ కింద పడుతూనే ఉంది. ఎందుకమ్మా ఇలా అవుతుంది? కానీ నువ్వేనా నాకు బంతి తిప్పడం నేర్పించచ్చు కదా. నేను తలుచుకుంటే ఇప్పుడే నీ వేలుతో బంతిని తిప్పేలా చేయగలను. ఏదైనా స్వయంగా సాధన చేసి నేర్చుకుంటేనే అందులో ఓ సంతృప్తి ఉంటుంది. నువ్వు నేర్చుకోగలవు. మళ్ళీ ప్రయత్నించి చూడు, అదే తిరుగుతుంది. బాల్ వేలు మీద నిలబడటం లేదమ్మా. ఈ జానకి కూతురికి రానిదంటూ ఏదీ ఉండకూడదు. నువ్వు ప్రయత్నించు, అదే వస్తుంది. నువ్వు ఒకదానివమ్మా, నేను ప్రయత్నిస్తూనే ఉన్నానమ్మా. అయ్యో అయ్యో, బంతి ఎప్పుడు జారిపోతూనే ఉంది. అమ్మా, చాముండి వస్తుంది, తర్వాత మాట్లాడతాను. ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నావు? వేలుతో బంతిని తిప్పడం అందరికీ అంత త్వరగా రాదు. ఎందుకు రాదు? నాకు బాగా వస్తుంది. అలా కాదు దేవసేన, చాలా రోజులు ప్రయత్నిస్తేనే నేర్చుకోగలం. వెంటనే నేర్చుకోలేవు. ఎందుకు నేర్చుకోలేను? నేను బాగా సూపర్గా తిప్పుతాను. ఆహా. నువ్వు రావడం చూసి బంతి కింద పడినట్టుగా యాక్ట్ చేశాను. ఓ అలాగా, ఒక్కసారి తిప్పి చూపించు. తను మనల్ని టెస్ట్ చేస్తున్నట్టుందే. ఏం చేయాలి? అమ్మని అడుగుదాం.